నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రకరకాల సర్వేలు కూడా తమ ఫలితాలను అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క సర్వే ఫలితం ఒక్కోలాగా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోని పల్స్ టుడే సర్వేకి సంబంధించి వ్యవస్థాపకులు రాజు గారు మనతో ఉన్నారు. వారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ వస్తుందనేది కూడా వారి సర్వే ఎక్స్క్లూజివ్గా యూటీవీ ద్వారా వారు విడుదల చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒకసారి రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు నమస్తే. సార్ నమస్తే అండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వే ఫలితాలు మీరు విడుదల చేయబోతున్నారు. అసలు ఏంటి, అసలు ప్రామాణికం ఏంటి, దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అసలు? అందరికీ నమస్తే అండి. మనం గత సర్వేలు చేసినట్లుగానే దుబ్బాక, మునుగోడు, హుజురాబాదు, మన గత ఆంధ్ర ఎలక్షన్స్కి సర్వే చేసినట్లుగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్కి ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి ఇక్కడ మన సొంతంగా సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడబోతున్నాం. సార్, ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి కదా. మనం 7 డివిజన్ల మీద కలిపి 3500 శాంపిల్ తీసాం సార్. ఇది ప్రీపోల్ సర్వే. మళ్ళీ పోస్ట్ పోల్ సర్వే ఉంటుంది. ఇది ప్రీపోల్లో 3500 అంటే డివిజన్కి వచ్చేసి 500 శాంపిల్స్ తీసుకున్నాం. ఈ 500 శాంపిల్స్లో ముస్లిం, నాన్ ముస్లింగా డివైడ్ చేసాం సార్. మళ్ళీ నాన్ ముస్లింలో బీసీస్, క్రిస్టియన్స్ అట్లా డివైడ్ చేసి తీసుకున్నాం. అలాగే మేల్, ఫీమేల్ అట్లా మళ్ళీ లేబర్ వర్కర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఫంక్షనర్స్ ఇట్లా అందరూ కూడా కవర్ అయ్యేలాగా మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఫైనల్లీ ఇప్పుడు టీం మనకు వచ్చేసి ఇక్కడ 10 మెంబర్స్ వర్క్ చేశారు. ఈ 10 మెంబర్స్తో పాటు నేను కూడా మొత్తం 9 డేస్ ఇక్కడ ఉండి గ్రౌండ్లోకి వెళ్ళి నేను కూడా కొన్ని శాంపిల్స్ తీసి మనకు టీం చేస్తున్న శాంపిల్స్ క్వాలిటీ ఎలా వస్తుంది, నేను చేసింది ఎలా వస్తుంది మొత్తం కంపేర్ చేసుకున్న తర్వాతే మనం రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు అనే సార్, ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వే మనం ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ మనం చేయలేదండి. ఇది మన సొంతంగా జెన్యూన్గా మన సంస్థ అసలు ఏం చెప్పబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనేది నిజాయితీగా చెప్తున్నాను. ఇప్పుడు మనం సర్వే చేసేటప్పుడు ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఓటర్ ఒక్కొక్క పార్టీకి ఓటేస్తుంటారు. వాళ్ళు ఆ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారో కూడా మనం రీజన్స్ తీసుకుని అందులో మెయిన్ ప్రయారిటీ ఉన్న అంశాలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు, బీజేపీకి ఎందుకు ఓటేస్తున్నారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయను అంటే ఏ కారణం చేత వేయట్లేదు, ఇవన్నీ కూడా ఫస్ట్ అసలు కారణాలు చూద్దాం సార్ మనం. అంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నటువంటి సానుకూల అంశాలు సార్. ఇప్పుడు మేడం గారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత వాళ్ళ మిస్సెస్కి టికెట్ ఇవ్వడం జరిగింది, సునీత మేడంకి. ఈ మేడం పట్ల ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఓటర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకుందాం సార్. ఈ మేడంకి కలిసి వచ్చే అంశాలు, ఇప్పుడు సునీత గారికి ఓటు ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఓటేస్తా అన్నారు కదా, ఎందుకు సార్ అన్నప్పుడు బీఆర్ఎస్ అంటే వ్యక్తిని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేసింది, కంపెనీలు తీసుకొచ్చింది, మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టింది. సో అవి చూసి నేను ఈవిడికి ఓటేస్తాను అట్లా చెప్పిన వాళ్ళు కొంతమంది. నెక్స్ట్ మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ మాకు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సో ఆయన చేశారు కాబట్టి ఈవిడ కూడా కంటిన్యూ చేస్తుందని మేము నమ్ముతున్నాం. దీనికోసం వేసేవాళ్ళు కొంతమంది. నెక్స్ట్ మాగంటి గోపీనాథ్ గారు నిత్యం మాకు ఇక్కడ డివిజన్స్లో తిరగటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండటం, సో అలా ఆయన చేశారు కాబట్టి ఈవిడ కూడా చేస్తారు అని మేము నమ్ముతున్నాం. సో అదొక కారణం. నెక్స్ట్ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ బస్తీల్లో మెయిన్గా రోడ్లు వేయించారంట ఈ 7 డివిజన్లో కూడా, సో అదొక కారణం. ఆ కారణం చేత నెక్స్ట్ మాగంటి గోపీనాథ్ గారు బస్తీల్లో ఉన్న ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ చాలా మందికి ఇప్పించారు. సో మాకు ఇల్లు వచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞతతో మేడం గారికి మేము ఓటేస్తాం. నెక్స్ట్ భర్త చనిపోయారనే సానుభూతి, అంటే ఇది ప్రయారిటీ సార్. ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు సానుభూతి ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఏమనుకుంటున్నారు, కానీ మన రీజన్స్ ప్రకారంగా సానుభూతి అనేది తక్కువ, సానుభూతితో ఓటేసే వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. మెయిన్ కారణాలు ఇవి. నెక్స్ట్ ఇద్దరు కుమార్తెలు కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు సార్. సో ఇద్దరు పిల్లలు కూడా వస్తున్నారు కదా అనే ఒక సానుభూతి కూడా పనిచేస్తుంది కొంతవరకు. నెక్స్ట్ ముస్లిమ్స్ వాళ్ళకు బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ మంచి జరిగిందనే భావన ఉంది సార్. చేశారు సార్, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి భావన ఒకటి ఉంటుంది, ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది కదా ఓటేయాలనే భావన అయితే ఒకటి ఉంటుంది సార్. మనం ఓటర్ని చాలా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు అడుగుతున్నప్పుడు ఎంఐఎం పార్టీ అటు సపోర్ట్ ఇవ్వమంటే ఇస్తే మాకేమొస్తుంది, ఇంకా అజారుద్దీన్ గారి గురించి కూడా కింద ఉన్నాయి సార్, అవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ముస్లిమ్స్ చెప్తున్నవి సార్, బీఆర్ఎస్ హయాంలోనే మాకు మంచి జరిగింది. ఉదాహరణకు అప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు, షాదీ ముబారక్ లాంటి పథకాలు మాకు కేసీఆర్ అమలు చేశారు. సో వాటి వల్ల మేము లబ్ధి పొందున్నాము. సో అదొక కారణం. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తితో
మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. నెక్స్ట్ ఈ 2 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది, అమలు చేసింది ఏంటని తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళని సర్వే చేస్తున్నప్పుడు. నెక్స్ట్ సార్, మాగంటి సునీత గారికి ఓటు వేస్తాం అంటున్నారు కదా, ఆమె అధికార పార్టీ అభ్యర్థి కాదు కదా, మరి మీకు ఇక్కడ పనులు జరుగుతాయా అని మనం క్వశ్చన్ వేసినప్పుడు, సరే మీరన్న వర్షంలోనే చూద్దాం, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మాత్రం మాకు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది, సో ఏమీ జరగలేదు కాబట్టి ఆవిడ చేసినా చేయకపోయినా మాకు నో ఇష్యూ, ఆవిడకి ఓటేయాలనుకున్నాం వేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు రోజువారీ కూలీలు, కార్మికులు, శ్రామికుల్ని మనం సర్వే చేసినప్పుడు వాళ్ళు మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తెలియజేస్తున్నారు మనకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అసలు సరిగా పనులు లేకుండా పోయినాయి. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్, దానికి అనుబంధ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సో మాకు పనులు లేవు, ఖాళీగా ఉంటున్నాం. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ మాకు ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ రజకులు ఏంటంటే ధోబీ ఘాట్స్ కట్టించి వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చారు మాకు. సో అది మాకు చాలా మంచి పని చేశారు కాబట్టి దాన్ని గుర్తుంచుకుని మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. ఇక్కడ మెయిన్ చెప్తున్నాను సార్, ముఖ్య కారణాలు ఈ 15 కారణాల చేత బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటే వేసేవాళ్ళు పరిశీలిస్తున్న అంశాలు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు సర్వే చేస్తున్న ఓటర్స్ లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి ఓటు వేసేవాళ్ళు, బీజేపీ కార్యకర్తలు కూడా మనకు శాంపిల్స్ లో వస్తుంటారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాకు ఇక్కడ బీజేపీ గెలవకపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవకూడదు. సో దానికి మేము అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ బీజేపీ, సారీ బీఆర్ఎస్. అట్లా అని చెప్పట్లేదు, ఇష్టం లేకపోయినా సరే, మాకు ఇష్టం లేకపోయినా ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇది మెయిన్ పాయింట్. ఇది ఎంత పర్సెంటేజ్? మాకు ఇది దగ్గరగా 7% కనపడుతుంది. బీజేపీ నుంచి 7%, కాంగ్రెస్ పార్టీ మాకు గెలవటం ఇష్టం లేదు అంటున్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు బీజేపీని ఇష్టపడే వాళ్ళు వేస్తాం. వాళ్ళు కార్యకర్తల సాధారణ ఓటరా, తటస్థ ఓటరా అనేది మనకు తెలియదు సార్. మనం శాంపిల్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఫైనల్లో చెప్తున్న కంక్లూజన్, ఇట్లాంటి వాళ్ళు ఓవరాల్ గా చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మీద 7% కనిపించారు మనకు. అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంపాక్ట్ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు పడేదానికి చూపిస్తుంది. ఇక పార్టీ అభ్యర్థికున్నటువంటి ప్రతికూల బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఓటు వేయమంటున్నారో ఏ కారణం చేత వేయట్లేదు, ఏంటి ప్రాబ్లం అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కారణాలు, మాగంటి గోపీనాథ్ గారికి ఆల్రెడీ 3 సార్లు ఓటేసాం కదా, సో ఇప్పుడు ఆయన లేరు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ అది. నెక్స్ట్ అధికారంలో లేని పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మాకు పనులు జరుగుతాయా అనే అభిప్రాయం. నెక్స్ట్ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం అనే అంశం ఒకటి, కొంతవరకు అదొక ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఎక్కడా కూడా వినిపించని హైడ్రా ప్రస్తావన దానివల్ల నష్టం జరిగింది అదేదైతే ప్రభావం చూపించట్లేదు. కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ గురించి, ఎవరైతే మన శాంపిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని మనకు చెప్పారో, కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణాలు ఏం చూసి ఓటేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ యాదవ్ గారి గుడ్ విల్. కాంగ్రెస్ పార్టీకి ఓటు పడింది అంటే అది నవీన్ యాదవ్ గారిని చూసి వేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ యువకుడు, చాలా అందుబాటులో ఉండే వ్యక్తి. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ అనే భావన, అంటే మాగంటి సునీత గారు కూడా లోకలే, కానీ నవీన్ యాదవ్ గారిని లోకల్ గా ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. నెక్స్ట్ అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఓటేస్తే మంచి పనులు జరుగుతాయి అనే భావన. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటు వేసినా కూడా ప్రస్తుతానికి ఈ 3 సంవత్సరాలు ఏమి జరగదు కాబట్టి మేము ఆయనకు ఓటేస్తాం. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గారు సేవా కార్యక్రమాలు చేయడం, వాళ్ళ ఆఫీస్కి కానీ ఇంటికి కానీ ఎవరైనా ఏదైనా సమస్య ఉందని వస్తే ఆ సమస్య తీరిన తర్వాతే మేము బయటకు వస్తాం. సో మాకు ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు అని చాలా మంది ఓటర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ గతంలో 2 సార్లు ఓడిపోయారు అనే సింపతి కూడా కొంతవరకు ఈయనకు పనిచేస్తుంది. ఇవి సానుకూల అంశాలండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నారు అంటే ముఖ్యమైన కారణాలు ఈ 6. బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సానుకూల అంశాలు తక్కువ ఉన్నాయి, అంటే ఎక్కువ మంది చెప్పినవి రిపీటెడ్. ఇవి రిపీటెడ్. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెగిటివ్స్, ప్రతికూల అంశాలు, ఎందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోవడానికి కారణాలు ఏంటమ్మా అని మనం అడిగినప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత నవీన్ యాదవ్ గారికి మైనస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ నియోజకవర్గంలో ఉన్న వాటర్ సమస్య. చాలా మంది ఓటర్స్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది మాకు. సో దానికి ఒకటి అసంతృప్తిగా ఉన్నారు. నెక్స్ట్ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆశించినంత స్థాయిలో ముస్లిం ఓట్ బ్యాంకు నవీన్ యాదవ్ గారికి టర్న్ అవ్వట్లేదు. నెక్స్ట్ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆ విషయాన్ని ముస్లింస్ పెద్దగా పట్టించుకోవటం లేదు. ముస్లింస్ ని సార్ మరి మీ అజారుద్దీన్ గారికి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చారు కదా అన్నప్పుడు ఆయనకి ఇస్తే ఆయనకి పదవి వస్తుంది కానీ అది ఆయనకి వన్నె తెస్తుంది కానీ మాకేం లేదు కదా, మాకు ఇక్కడ కార్యక్రమాలు ఇది ఏం జరగట్లేదు కదా,
సో ఎవరికో ఇచ్చిన దానివల్ల ఇంకెంతకాలం మేము ఓట్లేస్తాం Yes. అనే ఫీలింగ్ ఒకటి తెలియజేస్తున్నారు. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఎవరైతే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటేస్తున్నారో వాళ్ళు బీజేపీని చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోదీ గారి ఇమేజ్ సార్, అక్కడ మోడీ గారిని చూసి ఓటేస్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి హిందూ పార్టీ అనే అభిమానంతో ఓటేస్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నచ్చని వాళ్లకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం ఈ నియోజకవర్గంలో బీజేపీ కాబట్టి దానికి ఓటేస్తున్నారు. ఓకే. ఇంకా బీజేపీ పార్టీకి ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ సార్, బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయట్లేదు అంటే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బై ఎలక్షన్ ని బీజేపీ అభ్యర్థి కానీ ముఖ్య నేతలు ఎవరో కూడా సీరియస్ గా తీసుకున్నట్లు మనకు గ్రౌండ్ లో కనిపించడం లేదు. సెకండ్ వన్, ప్రచారంలో కూడా బీఆర్ఎస్ తో కానీ కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే బీజేపీ వెనకబడి ఉంది. నెక్స్ట్, అధికార పార్టీ అభ్యర్థి కాదు కదా అనే అభిప్రాయం ప్రజల్లో, అంటే ఈయన పవర్లో ఉండరు కదా ఈయనకు ఓటేసిన అనే ఒక ఫీలింగ్ ఒకటి. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి ప్రజల ఇంటెన్షన్ అంతా ఏమైపోయిందంటే మాగంటి సునీత గారి మీదకి సగం, నెక్స్ట్ రూలింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ గారికి మధ్య ప్రధాన పోటీగా మారిపోయింది. సో ఇది మన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి మైనస్ పాయింట్గా మారుతుంది. నెక్స్ట్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది సార్, మనకు దాదాపుగా 1,10,000 1,20,000 మధ్యలో ఉంది కాబట్టి బేసిక్గా ముస్లిమ్స్ బీజేపీ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడట్లేదు. సో అదొక ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఇంతకు మించి బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారి మీద నెగిటివ్ పాయింట్స్ కానీ అవినీతి ఆరోపణలు కానీ అలాంటివి అయితే ఏమీ లేవు. నెక్స్ట్, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ కార్యకర్తలు బీజేపీ గెలవకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నియోజకవర్గంలో గెలవకూడదు. సో దానికి అవసరమైతే మేము బీఆర్ఎస్ పార్టీకైనా ఓటేస్తాము అని అలా ఫిక్స్ అయి ఉండటం వల్ల ఇక్కడ బీజేపీకి రావాల్సిన కనీస ఓట్ బ్యాంక్ కూడా రావట్లేదు. సో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోబోతుంది. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రచారానికి మేము వస్తామని కూడా ఇక్కడ జనసేన పార్టీ నేతలు కూడా ప్రచారంలో మీరు వెళ్ళండి అనే అధినేత ఆదేశాలు కూడా జారీ చేశారు. అది ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఇంపాక్ట్ అసలు ఏమి ఉండదు సార్. ఆ ఇంపాక్ట్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినా బీజేపీ పార్టీకి ఏమైనా 1 or 2% షేర్ అటు ఇటు అవుతుందేమో కానీ అనూహ్యంగా గ్రాఫ్ పెరిగిపోయి బీజేపీ గెలవటం అనేది జరగదు. అసలు ప్రధాన పోటీలోకి వచ్చే అవకాశం లేదు సార్. రైట్. ఒకసారి దీనికి సంబంధించి ఇందాక మీరు చెప్పిన సెకండ్ మంత్ డివిజన్ వైజ్. ఎస్. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉన్నాయి కదా సార్, మనం డివిజన్ వైజ్ చూద్దాం. ఇప్పుడు మన సర్వే ఏం చెప్పబోతుంది, అసలు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనేది డివిజన్ వైజ్ చూస్తే కనుక ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి 40% ఓటు రాబోతుంది సార్. ఓకే. కాంగ్రెస్ పార్టీకి 56% ఓటు రాబోతుంది. బీజేపీకి 4% రాబోతుంది. ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 16% మార్జిన్ ఉంది సార్. ఇక్కడ కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్ పోల్ అవబోతుంది ఎర్రగడ్డ డివిజన్ లో. సో మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ మైనారిటీస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎస్ సార్. ఇక్కడ మైనారిటీస్ కాంగ్రెస్ కి అనుకున్న స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, రెహమత్ నగర్ డివిజన్ సార్. రెహమత్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ 32%తో సెకండ్ పొజిషన్ లో ఉంది. కాంగ్రెస్ 63%తో మొదటి స్థానంలో ఉంది. బీజేపీకి 5% సార్. ఇక్కడ రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ 31% మార్జిన్ ఉంది సార్. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ పోల్ అవబోతున్న డివిజన్ రెహమత్ నగర్ డివిజన్. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఎక్కువ వ్యత్యాసం మనకి ఈ డివిజన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ డివిజన్ వెంగళరావు నగర్ డివిజన్ సార్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 35%, కాంగ్రెస్ పార్టీకి 50%, బీజేపీకి 15%. ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య 15% వేరియేషన్ ఉంది సార్. రెహమత్ నగర్ అండ్ వెంగళరావు నగర్ మైనారిటీస్ ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, బీజేపీ ఈ 7 డివిజన్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నది వెంగళరావు నగర్ డివిజన్లో ఎక్కువ పోల్ అవుతుంది ఇక్కడ. సో ఇది కూడా బీఆర్ఎస్కి కొద్దిగా మైనస్ అయింది ఇక్కడ. ఓకే. బోరబండ. నెక్స్ట్ బోరబండ్ డివిజన్ సార్. బోరబండ్ డివిజన్లో మన సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 56% రాబోతుంది, మొదటి స్థానంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 33%, బీజేపీ 11%. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య బోరబండ డివిజన్లో వ్యత్యాసం 23% మార్జిన్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నారు అనే భావన. ఇక్కడ బోరబండ డివిజన్లో మనం బాగా గమనించింది ఏంటంటే ముస్లిం సపోర్ట్ బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీకి రావటం లేదు. ఇక్కడ అజారుద్దీన్ గారి ఫ్యాక్టర్ కానీ ఎంఐఎం సపోర్ట్ కానీ ఇక్కడేమీ ముస్లిమ్స్ మీద పెద్దగా పనిచేయటం లేదు. ఓకే.
షేక్పేట్. నెక్స్ట్ షేక్పేట్ సార్. షేక్పేట్ డివిజన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. 66% రాబోతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి డ్యామ్ షూర్గా. కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీకి 3%. ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య వ్యత్యాసం 35% ఉండబోతుంది. షేక్పేట్ డివిజన్లో ముస్లిం సపోర్ట్ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇక్కడ ఓవరాల్ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ షేర్లో షేక్పేట ప్రధానంగా మొదటి స్థానంలో ఉంది ఇక్కడ. నెక్స్ట్ యూసఫ్గూడ సార్. యూసఫ్గూడలో బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉండబోతుంది. ఎక్కువ ఓటు అక్కడ నుంచి పోల్ చేసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీకి 58%, కాంగ్రెస్ పార్టీకి 37%, బీజేపీకి 5%. ఇక్కడ యూసఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య మార్జిన్ 21% ఉండబోతుంది. యూసఫ్గూడ కూడా నవీన్ యాదవ్ అడ్డా అంటారు కానీ సార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే ఉంది. సైలెంట్ ఓటింగ్ పడబోతుంది ఇక్కడ బీఆర్ఎస్కి. ఓకే, అంటే జనరల్గా మన ఓకే పర్లేదు చెప్పండి. ఆ డివిజన్లో అందరూ ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పోల్ అవుతుంది అని అన్నట్టుగా టాక్ ఉంది, కానీ వేవ్ అలా కనపడుతుంది, కానీ వేవ్ అయితే రియల్గా అలా లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ రాబోతుంది. నెక్స్ట్ సోమాజిగూడ సార్. సోమాజిగూడలో కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉండబోతుంది. 54% అక్కడ పోల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి 39% వస్తుంది, బీజేపీకి 7% వస్తుంది. సోమాజిగూడ డివిజన్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య 15% మార్జిన్ ఉండబోతుంది. వన్ ఆఫ్ ది ఇంపాక్ట్. ఇంకా ఒకటి సార్, ఈ 7 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న డివిజన్స్ 3, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న డివిజన్లు 4. ఓకే, సో ఇక పల్స్ టుడే ఎగ్జాక్ట్ సర్వే, సో దానికి సంబంధించి ఓవరాల్గా విత్ యువర్ హ్యాండ్స్ 7 డివిజన్లో మనం పరిశీలించిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీకి ఎంత % ఓటు రాబోతుంది అంటే మన సర్వే ప్రకారం బీఆర్ఎస్ 48% ఓట్ బ్యాంక్తో విజయం సాధించబోతున్నారు మాగంటి సునీత గారు. కాంగ్రెస్ పార్టీ 43%తో నవీన్ యాదవ్ గారు 2వ స్థానానికి పరిమితం అవుతున్నారు. బీజేపీ 7% ఓటు తెచ్చుకుని ఇక్కడ డిపాజిట్ కూడా బీజేపీ కోల్పోబోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య వ్యత్యాసం 5% మార్జిన్ ఉండబోతుంది సార్. మనం జనరల్గా ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ ఓట్ అనేది పోలింగ్ అవ్వదు. ఒక 50% పోల్ అయి ఉంటే కనుక మన 5% మార్జిన్ ప్రకారం బీజేపీ అభ్యర్థికి 9,000 నుంచి 10,000 వరకు మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది సార్. 50 or 55 మించదు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ అయితే ఉంటుందంటారు. టఫ్ ఫైట్ అనేది ఉంది సార్. మీరు చెప్పిన దాని ప్రకారం మిగతా సర్వేలకి ఈ సర్వేలకు పోలిస్తే మైనారిటీలు మొత్తం బీఆర్ఎస్కే గంపగుత్తగా మేజర్గా ఉంటుందనేటువంటి 60-40 ఉంది సార్. ఓన్లీ మైనారిటీస్ తీసుకుంటే కనుక 60% బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ముస్లింలలో కొంతమంది బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేవాళ్ళు, కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవాళ్ళు, అండ్ ఎంఐఎం పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కానీ అవన్నీ కూడా నవీన్ యాదవ్కే వెళ్తాయి అనేటువంటి ఒక మాట క్లియర్ కట్గా మేము ముస్లింలందరం ఐక్యమయ్యాము, ఖచ్చితంగా ఈసారి అభ్యర్థిని గెలిపించుకుంటామని ఇచ్చిన బహిరంగ పిలుపు కూడా లేదు సార్. అంటే ప్రజల్లో ఎవరో చెప్తే ఓటు మనం వేయాలా, మనం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వల్ల లబ్ధి పొందున్నాము, మన హైదరాబాద్ని కానీ తెలంగాణని డెవలప్ చేసింది కేసీఆర్ అనే ఫీలింగ్ ఎక్కువ ముస్లిమ్సే వ్యక్తపరుస్తున్నారు. ఓకే, సో అది ఎంఐఎం ఫ్యాక్టర్ కానీ మంత్రి పదవి ఇవ్వటం కానీ దీన్నంతా ఎలా చూస్తున్నారంటే ఎలక్షన్ స్టంట్గానే చూశారు. ఓకే, అప్పటికప్పుడుగా తొందరగా చేయడం. దే ఆర్ ఇన్ రియాలిటీ. ఎస్. అలాగే మీ ప్రివ్యూస్ దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాము. ఎస్. పల్స్ టుడే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సార్ ఇది. మనం గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి ప్రభుత్వం గెలవబోతుంది. కూటమి ప్రభుత్వానికి గరిష్టంగా 129 స్థానాలు వస్తాయని మనం చెప్పాం సార్. ఓకే, సో కూటమి గెలిచింది 164 స్థానాలతో విజయం సాధించడం జరిగింది సార్. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ మనం హుజూరాబాద్కి మునుగోడు ఉప ఎన్నిక కూడా పనిచేసాం సార్ తెలంగాణలో. ఇది 3వ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ అనేది. సో మునుగోడును హుజూరాబాద్ కూడా ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్లే రావడం జరిగింది సార్. 42 to 43% అనేది టీఆర్ఎస్కి వస్తుందని, 38.5% బీజేపీకి వస్తుందని మనం చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అదే రిజల్ట్ అనేది రావడం జరిగింది సార్. ఓకే, ఇదే సార్, ఇది మునుగోడు సార్. ఓకే, అంతే సార్. హుజూరాబాద్ పెట్టలేదు సార్ మేము. సో ఓవరాల్గా అంటే ఏ ప్రామాణికంగా ఎంత మేరకు మెజారిటీ వస్తుంది అంటే చాలామందిలో విన్నటువంటి మాట ఏంటి అని అంటే
ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే కదా, ఈ 3 నెలలు ఏదైనా పనులు చేయించుకోవాలన్నా కానీ లేకపోతే వెళ్ళి మాట్లాడాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తే బాగుంటుంది అనేది మిగతా సర్వేల్లో వచ్చినటువంటి ఫలితం. ఎందుకు ఆ స్థాయిలో అగెనిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది? మీరన్నట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే పనులు జరుగుతాయి అనే భావన ఉంది సార్. అది 43% వరకే పరిమితం అవుతుంది. సో మన పనులు అవుతాయి ఈ పార్టీకి ఓటేస్తేనే అనే భావన లేని వాళ్ళు 48% ఉన్నారు. అంటే ఈ 2 ఇయర్స్లో ఏమీ జరగలేదని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది క్లియర్ కట్గా మనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. సో అందువల్ల వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నవీన్ యాదవ్ గారికి గుడ్ విల్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 19,000 ఓట్ల వరకు తను అది ఇండిపెండెంట్గా రావడం, అంటే ఆ మార్జిన్ ఇప్పటికీ పెరుగు ఉంటుంది కాబట్టి ఆ ఇండివిజువల్ చరిష్మా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనేటువంటి ఒక యాడింగ్ ఉంది కదా, దాన్ని అదే సార్ అది పెరగాల్సింది పోయేందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. అందువల్ల సెకండ్ పొజిషన్గా ఆయన పరిమితం అవుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలంటారా, లేకపోతే జస్ట్ నవీన్ యాదవ్ అనేటువంటి ఇదితోటే జూబ్లీ హిల్స్ ఓటర్లు ఉన్నారనే ఒక వాదన కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీకి 43% రావడం కూడా అందులో 75% నవీన్ యాదవ్ గారిని చూసే ఓటేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులు. అండ్ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ రైట్ చాయిస్ కూడా ఆయనే. ఇంకా నవీన్ యాదవ్ గారి కన్నా ఇంకొక బెస్ట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చున్నా కూడా అది రాంగ్ చాయిస్ అయి ఉండేది. నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం కరెక్ట్, బట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకా బెటర్గా సర్వేలో మనం చూసింది ఏంటంటే మాగంటి సునీతకి రాజకీయపరమైనటువంటి అనుభవం కానీ లేకపోతే ప్రజల వద్దకు వెళ్ళి ఆ స్థాయిలో మీ సమస్యలు ఏంటో నాకు చెప్పండి నేను మాట్లాడతానని కానీ లేకపోతే ప్రజా పోరాటాలు చేసినటువంటి ఒక ఇది లేదు కదా బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఆమెను గెలిపిస్తే అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పనులు జరుగుతాయి అన్న నమ్మకం ఉండుంటే సార్ ఆ ఆలోచన చేసేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ పనులు జరుగుతాయి అన్న నమ్మకం లేకపోవడం చేత బీఆర్ఎస్ పార్టీ అయితే ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అయితే ఏమైంది, గతంలో మనం మంచి అనేది బీఆర్ఎస్ పార్టీ ద్వారా పొందున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక సార్ ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే కొంతమంది ఓటర్లు చెప్పింది ఏంటంటే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు కదా, అలాంటిది కాకుండా కనీసం ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో మా నియోజకవర్గంలో రోడ్లు బాగాలేదు, డ్రైనేజీలు బాగాలేదు, వీటికి కొంత ఫండ్ ఒక 100 కోట్లు రిలీజ్ చేసి నవీన్ యాదవ్ గెలిచిన వెంటనే ఇక్కడ పనులు మొదలు పెడతాం అని ఒక అనౌన్స్మెంట్ చేసుంటే అది మాకు సంతోషంగా ఉండేది. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మాకేమొస్తుంది, మాకేం పని జరగట్లేదు కదా అనే భావనతో ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే. సో అది సార్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో కానీ సమస్యల మీద పరిష్కారం చేస్తుంది అనే ఒక నమ్మకాన్ని కనుక ప్రజలకు కలిగించినట్లయితే మీరన్నట్లుగానే అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారికి వేద్దామనే నిర్ణయం తీసుకునేవాళ్ళు. మీరు చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నచ్చి ఓటు వేసేదానికన్నా కాంగ్రెస్ పార్టీ నచ్చక ఓటు వేయడం అనేది ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అది సార్. సో అది పల్స్ టుడే సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 48% ఓటింగ్ని అయితే సాధించబోతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 43%. అంటే నవీన్ యాదవ్ ఉండటం వల్లే ఆ మాత్రం 43% అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు సాధించబోతోంది అనేది పల్స్ టుడే సర్వే రాజు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి 75% నవీన్ యాదవ్ చరిష్మా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనే బీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఓటింగ్ షేరు ఎక్కువగా ఉందనేటువంటి మాట. అలాగే ముస్లిం మైనారిటీలు అంటే షాదీ ముబారక్ కానీ రంజాన్ తోఫా కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే మాకు చేరువుగా ఉన్నాయి, మాకు అన్నీ చేరాయి అనేటువంటి ఒక భావనతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామనేటువంటి మాట అయితే చెప్తున్నారు. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు 2 పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 5% ఉంది సార్. అంటే టైట్ ఫైటే ఉంది. కానీ ఎక్కడైనా మనీ మేనేజ్మెంట్లో కానీ బీఆర్ఎస్ వెనకబడితే ఈ పర్సెంట్ అనేది కొద్దిగా మరి చేంజెస్ అయ్యి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. అది ఇంకేం జరుగుతుంది అన్నది మనకి 10 రోజుల టైం ఉంది కాబట్టి చూడాలి సార్. సో డబ్బు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. మనీ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మనీ ఇంపాక్ట్ అనేది ఉంది సార్, పనిచేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనీ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మనీ ఇవ్వలేదనుకోండి, బీఆర్ఎస్కి వెళ్లాల్సిన ఒక 1% ఓటు మళ్ళీ కాంగ్రెస్కి పడవచ్చు. కానీ ఒకటి సార్ 1% 2% ఇటు పడినప్పటికీ కూడా విజయం సాధించేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. ఓకే, సో అది ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది అని పల్స్ టుడే సర్వే రాజు చెప్తున్నారు. సో ఇవి వాటికి ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ UTV. Thank you.